నమస్కారం అండి। ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రునికి గాను శ్రీ విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి హేమమాలిని గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు। ధన్యవాదాలండి। మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర్వేద్యాలతో అశ్వతోద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ। అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ విశ్వేశ్వరరావు గారిచే ఇక్కడ ఉన్న 65 మందికి ఆకలి తీర్చడానికి వారి తండ్రి గారి జ్ఞాపకార్థంగా మార్గశిర మాస బహుళ ద్వాదశి నాడు వారి తండ్రి గారు కీర్తిశేషులు డాక్టర్ శ్రీ పరుపూడి విశ్వనాథరావు గారి ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఉదయం టిఫిన్ తో అన్నదానం చేయడం జరుగుతుంది। అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ పారుపూడి విశ్వనాథరావు గారికి వారి ఆబ్దికం సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ పారుపూడి విశ్వనాథరావు గారికి వారి సంవత్సరిక ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది। అలాగే వారి గురించి ఒక 2 మాటలండి। మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి। ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు। అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురంలో సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి। అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ విశ్వేశ్వరరావు గారికి, శ్రీమతి హేమమాలిని గారికి, శ్రీ గాయత్రి చరణ్ గారికి, శ్రీ ఎస్విఎస్ సుధాకర్ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘాయుష్ మహాన్ భవ, మీరు నిండు నూరేళ్లు ఆయుర్వేద్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ। అలాగే శ్రీమతి హేమమాలి గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి తిరుమల మీకు ఎల్లప్పుడు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ। అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి। అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెద్ద మరియు శర్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందనం జనరల్ కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు శర్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర్వేద్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శర్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదావందనం। అలాగే ఈరోజు శ్రీ విశ్వేశ్వరరావు గారు, శ్రీమతి హేమమాలిని గారు వారి తండ్రి శ్రీ విశ్వేశ్వరరావు గారి తండ్రి గారైన కీర్తిశేషులు డాక్టర్ శ్రీ పారుపూడి విశ్వనాథరావు గారి వారి సంవత్సరం ఆబ్దిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నాం। మేము అన్నదానం స్వీకరిస్తున్నాం। దాత సుఖీ భవ। ఈ రోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే తోటకూర టమాటా। అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ। ఒక చిల్లి కదా అవన్నీ చేయకూడదు।